गोशामहल के बीजेपी एमएलए राजा सिंह ने एक सनसनीखेज तबसरा करते हुए कहा कि पुराना शहर हैदराबाद कत्ल की आमाजगा बन गया है। इस महीने पुराने शहर में सबसे ज्यादा कत्ल की वारदातें पेश आई हैं। पुराने शहर में दुकानें और होटलें सुबह 2, 3, 4 बजे तक खुले रखे जाते हैं। उन्होंने इल्जाम लगाते हुए कहा कि दुकानें बंद कराने के लिए पुलिस अपने फराइज अंजाम दे रही है, लेकिन एमआईएम कायदीन उन्हें ऐसा करने से रोक रहे हैं और चीफ मिनिस्टर रेवंत रेड्डी भी उनके दबाव से खौफजदा हैं। राजा सिंह ने सवाल करते हुए कहा कि पुलिस कत्ल की वारदातों पर काबू पाने के लिए कार्रवाई कर रही है, लेकिन कार्रवाई करने वाली पुलिस पर दबाव क्यों है? హైదరాబాద్ గడ్డ మర్డర్లకి అడ్డ ఇవాళ మనం చూస్తున్నాం। ఈ ఒక్క నెల అంటే ఈ జూన్ నెలలో ఎన్ని మర్డర్లు అయినాయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ। నైట్ పూట 2 గంటల వరకు, 3 గంటల వరకు, 4 గంటల వరకు, పొద్దుగాల వరకు షాప్లు ఓపెన్ పెడుతున్నారు, హోటళ్ళు ఓపెన్ పెడుతున్నారు। దానికి కంట్రోల్ చేయడానికి మర్డర్ లేక కావద్దు, దానికి కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పనిచేస్తున్నారు। ఇంకొక వైపు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ కానీ పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు, పోలీసు వాళ్ళకి తిడుతున్నారు। అది బయటకు వస్తలేదు కానీ తెలుస్తుంది కదా, ఎందుకు షాప్లు నువ్వు బంద్ చేపిస్తున్నావు, నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో, లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం। ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్। ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇంకోవైపు అసదుద్దీన్ ఓవైసీ నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి। మర్డర్ ఎవరిదైతుంది అది నీ కులమోలే కదా, నీకు కనబడతలేదా? దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు। నైట్ పూట అక్కడిక్కడ ఎవరన్నా కూర్చుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు। హోటల్ నైట్ పూట